హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను, ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు రెగ్యులర్గా జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎటువంటి స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయినా సరే, సాఫ్ట్వేర్ మరియు ఇంటర్న్షిప్స్కి సంబంధించిన జాబ్స్ కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ని ఒకసారి చెక్ చేసి వర్త్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. గైస్, IBPS 2026 ఇయర్కి సంబంధించి అఫీషియల్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. IBPS అంటే మనకి ఇయర్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఇన్స్టిట్యూట్నే IBPS అని పిలుస్తారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే బ్యాంక్ ప్రిపరేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ ప్రిపరేషన్ని వీడియో చూసిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయవచ్చు. గైస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ప్రతి ఇయర్ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఏ బ్యాంక్లో మనం జాబ్ చేయాలి అన్నా ఈ ఇన్స్టిట్యూట్ పెట్టే ఎగ్జామ్స్ అనేవి రాసి పాస్ అయిన తర్వాత మాత్రమే మనం బ్యాంక్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ibps.in అనే అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఈ అఫీషియల్ జాబ్ క్యాలెండర్ని గమనించవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ఇక్కడ రీసెంట్ అప్డేట్స్ ట్యాబ్లో టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ CRP ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్ రోల్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 22 అండ్ 23 ఆగస్ట్ 2026న కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది October 4th 2026న జరిగే అవకాశం అయితే ఉంది. స్పెషలిస్ట్ ఆఫీసర్ SO జాబ్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 29th ఆగస్ట్ 2026న కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది November 1st 2026న కండక్ట్ చేస్తారు. అలానే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్స్ అంటే క్లర్క్ జాబ్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 10th 11th October 2026న కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే 27th December 2026న కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ అనేది మనకి 2026 ఇయర్ మొత్తంలో బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారో మెన్షన్ చేస్తూ ఇచ్చిన అఫీషియల్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన బ్యాంక్ ఎగ్జామ్స్ క్యాలెండర్ అండి. తప్పకుండా బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ జాబ్ క్యాలెండర్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. క్యాలెండర్ని బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అలానే RRB బ్యాంక్స్కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీకు ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి RRB బ్యాంక్స్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 21st 22nd నవంబర్ను జరిగే అవకాశం అయితే ఉంది. మెయిన్స్ సింగిల్ ఎగ్జామినేషన్ అనేది 20th December 2026 జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 అండ్ 3 లెవెల్ పోస్టులకు ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అండి. 20th December 2026 జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే RRB బ్యాంక్స్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 6th 12th 13th Decemberన కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది 30th January 2027 కండక్ట్ చేయబోతున్నారు. జాబ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ప్రొవైడ్ చేశారండి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రతి దానికి కూడా ఆన్లైన్ మోడ్లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి కూడా రెండిటికి కూడా మీరు ఆన్లైన్ మోడ్లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్కి రిజిస్టర్ అయినప్పుడు. ఆ ఫోటోగ్రాఫ్ కూడా మీకు 20 KB to 50 KB సైజ్ మధ్యలోనే ఉండాలి. JPEG ఫార్మాట్లో ఫోటోగ్రాఫ్ అనేది ఉండేటట్లుగా చూసుకోండి. అలానే మీ సిగ్నేచర్ ఇమేజ్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 10 KB to 20 KB మధ్యలో ఉండాలి. ఇది కూడా JPEG ఫార్మాట్లోనే ఉండాలండి. మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ కూడా ఇమేజ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. థంబ్ ఇంప్రెషన్ ఇమేజ్ సైజ్ వచ్చేసి 20 to 50 KB మధ్యలో ఉండాలి. ఇది కూడా JPEG ఫార్మాట్లోనే మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు అఫీషియల్గా డీటెయిల్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు.
అప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేవి మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. తప్పకుండా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వెంటనే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఐబీపీఎస్ అఫీషియల్గా క్యాలెండర్ కూడా రిలీజ్ చేసేసింది 2026-2027 ఇయర్కి సంబంధించి. తప్పకుండా బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. బాగా ప్రిపేర్ అయ్యి బ్యాంక్ ఎగ్జామ్స్కి సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ, రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటారని. థ్యాంక్ యూ.